నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున మహిళా దినోత్సవపు శుభాకాంక్షలు మరియు ప్రభు పేరిట వందనములు. ఈ దినపు దేవుని మాట మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం. మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి. క్రీస్తును అనుసరించే వారంతా అన్నిటికంటే ముందు దేవుని రాజ్యాన్ని, ఆయన నీతిని వెతకాలని ఆయన కోరుకుంటున్నాడు. దేవుని రాజ్యం అనగా మన జీవితాల్లో, మన సమాజాల్లో దేవుని పాలన రావాలని, ఆయనే రాజుగా సర్వాధికారం పొంది ఏలాలని మనం మనఃపూర్వకంగా అభిలషించాలి. పాపాత్మలను రక్షించడానికి, అపవిత్రాత్మల సంబంధమైన వాటిని నాశనం చేయడానికి, రోగులను స్వస్థపరచడానికి, ప్రభువైన యేసు నామం హెచ్చింపబడేలా పరిశుద్ధాత్మ మహాశక్తితో దేవుని రాజ్యం మన వద్దకు రావాలని మనం ప్రార్థన చేయాలి. ఆయన నీతి అనగా పరిశుద్ధాత్మ ద్వారా క్రీస్తు ఆజ్ఞలకు విధేయులయ్యేలా ప్రయత్నించాలి. ఆయన నీతిని కలిగి ఉండాలి. ప్రపంచ రీతి నుండి వేరుగా జీవించాలి. ప్రతి ఒక్కరి పట్ల ఆయన ప్రేమను ప్రత్యక్షపరచాలి. మత్తయి సువార్త 5:6లో ఉన్నట్లుగా దైవభక్తి గల జీవితానికి నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండడం పునాదిగా ఉండాలి. క్రైస్తవ జీవితం అంతా వారి ఆధ్యాత్మిక స్థితి దేవుని సన్నిధి మీద, దేవుని వాక్యం మీద, ఆత్మ సహవాసం మీద, దేవుని రాజ్యపు శక్తి మీద మరియు ఆయన రాకడ మీద ఉన్న ఆకలి దప్పులపై ఆధారపడి ఉంటుంది. ఈ లోక ఐహిక విచారములను గూర్చిన ఆలోచనల కారణంగా క్రీస్తులో నిలిచి ఉండలేరు మరియు ఆయన నీతిని గూర్చిన ఆకలి ఉండని కారణంగా ఆధ్యాత్మికంగా చనిపోయే ప్రమాదం ఉంది. కనుక మన జీవితాలలో ఒప్పుదల కలిగించే పరిశుద్ధాత్మకు మనము స్పందించే వారంగా ఉండడం ఎంతో అవసరం. రోమేలుకు రాసిన పత్రిక 2:7లో ఉన్నట్లుగా దేవుని స్థాయికి తగిన మేరకు నీతి న్యాయాలను జరిగిస్తూ దేవుని వలన కలిగే మహిమను ఉన్నతమైనదిగా ఎంచి నిత్య జీవముతో నిండిన దేవుని రాజ్యాన్ని వెతుకుతూ అంతము వరకు సహించుట ద్వారా నమ్మకమైన వారుగా ఉంటారు. మహిమను, ఘనతను, నిత్య జీవాన్ని స్వతంత్రించుకునేటటువంటి కృపను వారికి క్రీస్తు అనుగ్రహిస్తాడు. అట్టి కృపలోనికి మనం అందరం నడిపించబడదుము గాక. ఆమేన్.